నమస్తే, వెల్కమ్ టు రిథమ్ తెలుగు. నేను ప్రియా శర్మ. భారత ప్రజాస్వామ్యంలో అద్భుతమైన మార్పులకు అడుగులు పడుతున్నాయి. పార్లమెంటుకి, అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా జమిలి ఎన్నికల బిల్లును తెస్తున్నారు. ఇక కేంద్ర మంత్రిమండలి దీనికి ఆమోదం కూడా తెలిపింది. ఇక ఇదే తరహాలోనే త్వరలో ఏపీ, తెలంగాణకు ఎన్నికలు వచ్చి పడతాయి. సో ఇక ఈరోజు ఇదే టాపిక్ పైన మనతో పాటు మాట్లాడడానికి ఉన్నారు ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, దూరదర్శన్ లో పనిచేసినటువంటి సీనియర్ జర్నలిస్ట్ వేదుల నరసింహం గారు. సార్ నమస్తే అండి. నమస్కారం. నమస్తే. మీ ప్రేక్షకులందరికీ కూడా నమస్తే. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ టు రిథమ్ తెలుగు ఛానల్ సార్. ఓకే, సో సార్ మీరు చెప్పండి, వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే ప్రతిపాదన అసలు ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? దీనివల్ల అసలు ఉపయోగాలు ఏంటి సార్? మన దేశమంతా ఒకటే, యూనిటరీ గవర్నమెంట్ అంటారు. అంటే దేశానికి ఒక జాతీయ గీతం ఉంది, జాతీయ గేయం కూడా ఉన్నది. అంటే జనగణమన మన జాతీయ గేయం వందే మాతరం. అలాగే దేశంలో జరిగేటువంటి ముఖ్యమైనటువంటి కూడా ఒకే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తుంటాయి. రక్షణ, దేశ రక్షణ విభాగం, అంతర్గతమైనటువంటి భద్రతా విషయాలు, అట్లాగే విదేశాలతో ఉండేటువంటి స్నేహ సంబంధాలు, దౌత్య సంబంధాలు. కాబట్టి అదే విధంగానే ఆర్థిక వ్యవస్థ, కేంద్ర ప్రభుత్వమే బడ్జెట్ అన్నింటిని కూడా ప్రతిపాదిస్తుంది, ఆయా రాష్ట్రాలు కేటాయిస్తుంది. అట్లాగే కొన్ని పన్నులు కూడా మన ప్రజల నుంచి కలెక్ట్ చేసినటువంటి ట్యాక్సెస్ అన్నీ కూడా కొన్ని రాష్ట్రాలకు నేరుగా వెళ్తాయి, కొన్ని కేంద్ర ప్రభుత్వానికి వెళ్తే అక్కడి నుంచి వాళ్ళు ఈ జనాభా ప్రాతిపదికన కానీ ఉండేటువంటి ఒక ఫార్ములా ప్రకారం పంపిస్తారు. కాబట్టి ఇన్ని విషయాల్లో కలిసి ఉన్నప్పుడు ఒకే ఒక ఎలక్షన్ అనేది కూడా అవసరం అవుతుంది. ఇకపోతే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే 52 జనవరి 26న మనకి రిపబ్లిక్ గా అవతరించాం. 52 నుంచి 67 వరకు దేశంలో జరిగిన ఎన్నికలన్నీ ఒకేసారి జరిగినాయి. ఒకేసారి అక్కడ కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉంది, రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వం ఉంది అనేటువంటి దానికి భిన్నంగా 67లోనే ఎంచేత అంటే అప్పుడు ఉండేటువంటి ప్రభుత్వం రాష్ట్రాలన్నీ కూడా చేశాయి. తర్వాత ప్రాంతీయ పార్టీల ఆవిర్భావం, ప్రాంతీయ ఆకాంక్షలు, తర్వాత 5 సంవత్సరాల పాటు ప్రభుత్వాలు నిలకడగా పని చేయలేకపోవడం కారణంగా మధ్యలో అసెంబ్లీ ఎన్నికలు పెట్టాల్సి వచ్చింది. కాబట్టి మొదటి రోజుల్లో అంటే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత సుమారు 20 సంవత్సరాల పాటు, 47లో స్వాతంత్ర్యం వస్తే 52 నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైతే 67 వరకు కూడా పార్లమెంట్ ఎన్నికలతో సహా అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి. కాబట్టి మధ్యలో కొంత ఒక గ్యాప్ వచ్చినప్పటికీ తిరిగి ఏకసూత్రతతోటి దేశమంతా ఒకటే, భారతీయులందరూ కలిసి తమ యొక్క ప్రజాప్రతినిధుల్ని అటు కేంద్రమైన ఇటు రాష్ట్ర శాసనసభకి ఎన్నుకుంటారు అనే ఒక మంచి సందేశాన్ని ఇవ్వడానికి మనం ఇలాంటి ఒకే ఎన్నికలు, ఒకే ప్రతిపాదన తెరపైకి తెస్తున్నారు. ఓకే, సో అయితే సార్ ఈ విషయం చెప్పండి, మన భారతదేశం ఇలాంటి సువిశాల దేశంలో అంటే అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించడం అనేది సాధ్యమే అంటారా? అసలు సాధ్యమే. ఎందుచేతనంటే గతంలో నేను ఇందాక చెప్పినట్టు 67 వరకు మన దేశంలో ఉండేటువంటి జనాభా ప్రపంచంలోని 300 మంది, అనేక దేశాల కంటే జనాభా ఎక్కువే అయినప్పటికీ కూడా మనం సరిగానే నిర్వహించాం. ఇప్పుడు కూడా అనేక దేశాల్లో చాలా ఎక్కువగా ఎన్నికల ప్రక్రియ చాలా ఎక్కువగా జరుగుతుంటుంది. ఇప్పటికి కూడా పార్లమెంట్ ఎన్నికలైనా, అసెంబ్లీ ఎన్నికలైనా మనం దానికి కావాల్సినటువంటి యంత్రాంగం సిద్ధం చేసుకుని ఒకేసారి నిర్వహిస్తున్నాం. భారతదేశం యొక్కలో ఉండేటువంటి ఎన్నికల వ్యవస్థ ప్రపంచంలోకెల్లా అత్యుత్తమమైనది. ది బెస్ట్ డెమోక్రటిక్ సిస్టమ్ అండ్ ఎలక్ట్రల్ సిస్టమ్ ఇన్ ది హోల్ వరల్డ్. మనం ఉదాహరణకి అమెరికాలో చూసుకుంటే 20 రోజుల పాటు ప్రక్రియ జరుగుతుంది. అలాగే కౌంటింగ్ ప్రక్రియ, ఎన్నికల యొక్క ఫలితాలను వెల్లడించడానికి కూడా 3-4 రోజులు పడుతూ ఉంటుంది. కాబట్టి సాధ్యమే. మనకు కావాల్సినటువంటి మానవ వనరులు ఉన్నాయి, అందుకు కావాల్సినటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఉంది. వీటన్నిటికంటే ఎక్కువగా ప్రజలలో చైతన్యం, అవగాహన, సంకల్పం, ఒకేసారి ఎన్నికల్లో పాల్గొని మనకు నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలనేటువంటి ఒక దృఢ సంకల్పం కూడా ప్రజల్లో ఉంది. కాబట్టి ఇది సాధ్యమే అవుతుంది. ఓకే సార్, అయితే జాతీయ అంశాల ప్రాతిపదికన ఎన్నికలు ఇలా జరుగుతున్న సమయంలో ప్రాంతీయ పార్టీలు, ప్రాంతీయ అంశాలు ప్రాధాన్యత కోల్పోతాయి కదా, దీన్ని ఎలా చూడాలంటారు? ఇది మామూలుగా లేవలెత్తుతున్న వాదన తప్ప వాస్తవానికి అది కాదు.
ఉమ్, ఉదాహరణకి ఉదాహరణకి ఒకేసారి రెండు కూడా, అంటే లోక్సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పటికీ ఉమ్, ఒకసారి కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వానికి, రాష్ట్రంలో ఉండే అసెంబ్లీలు వేరు వేరు పార్టీలు ఉన్నప్పటికీ కూడా ఎన్నుకునేటువంటి వ్యవస్థ, వెన్నుకునేటువంటి ఒక పద్ధతి కూడా, అలాంటి ఒక సిస్టమ్ ని మనం చూసాం. ఉదాహరణకి 67 తర్వాత తమిళనాడులో ప్రాంతీయ పార్టీలు మారుతున్నాయి, అధికారంలోకి వస్తున్నాయి అక్కడ ఉండేటువంటి పార్టీలు. అవును. కానీ ఆ, కేంద్ర ప్రభుత్వం దగ్గరకు వచ్చేసరికల్లా వేరే పార్టీ ఉంది, వేరే ఓట్లు వేస్తున్నారు. ఉమ్, ఇక్కడ ప్రతినిధులు అక్కడ ఎక్కువగా ఎన్నుకుంటున్నారు. అదే విధంగా బెంగాల్లో కానీ మిగతా చోట్ల కూడా ఉండేటువంటి మరికొన్ని చోట్ల రెండు ఒకేసారి జరిగేటప్పటికీ ఒకే ఓటరు తనకు నచ్చిన ఆ ఎమ్మెల్యేని ఎన్నుకోవడానికి అసెంబ్లీకి ఒక చోటకు ఓటు వేస్తే ఒక పార్టీకి కానీ, ఒక సిద్ధాంతానికి కానీ, పార్లమెంటు ఎన్నిక వచ్చేసరికల్లా అది వేరుగా వేస్తున్నాడు. విడిగా జరిగినప్పటికీ వాటి యొక్క ప్రతిబింబం అట్లా కనిపిస్తూనే ఉంది. ఉదాహరణకి మనకి గత 2018లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. అవును. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక జాతీయ పార్టీకి కేవలం ఒకే ఒక శాసనసభ్యుడు ఎన్నికైనప్పటికీ ఆ తర్వాత జరిగిన పార్లమెంటు దాంట్లో నలుగురు పార్లమెంటు సభ్యులు ఎన్నికయ్యారు. ఉమ్, కాబట్టి ప్రజలు చైతన్యవంతులైతే తప్పనిసరిగా వాళ్ళకి నచ్చినటువంటి స్థానికంగా తమకు ప్రజాప్రతినిధి ఎవరుండాలి, వాళ్ళు ఖచ్చితంగా. ఏ అంశాలు ప్రస్తావించారు అనేటువంటి విషయాన్ని ఉమ్, చేసుకోగలుగుతుంది. అందుకు ఉండేటువంటి ఒక అర్హత, ఆ మెచ్యూరిటీ భారతీయ ఓటర్కు ఉంది. ఇది ఉమ్, ముఖ్యంగా భారతీయ ఓటర్, ఇండియన్ ఓటర్ ఈజ్ మోర్ మెచ్యూర్డ్ దాన్ ఎనీ అదర్ సిటిజన్ ఆఫ్ ది ఎనీ ఆఫ్ ది కంట్రీ. కరెక్ట్. దీన్ని మనం నమ్మాలి, విశ్వసించాలి. అవును. సార్, అయితే చెప్పండి, వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే ఈ విధానం కోసం కొన్ని పార్టీలు ఏవైతే ఉన్నాయో, అంటే బీజేపీ లాంటి పార్టీలు ఎందుకని ఇట్లా పట్టుబడుతున్నాయి అంటారు? ఇందులో ఒకటి, జాతీయ పార్టీలు కొన్ని ఉన్నాయి. అవును. బీజేపీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, వామపక్షాలు కూడా జాతీయ పార్టీల కింద లెక్క. ఉమ్, అయితే రాను రాను కొన్ని సిద్ధాంతాలు తమ యొక్క ఉనికిని కోల్పోతున్నాయి. కొన్ని ఉమ్, చోట్ల కొన్ని పాకెట్స్ లో ఉన్నట్టు ఆ విధంగా ఉండేది వామపక్ష పార్టీలు. ఉమ్, జాతీయ పార్టీలైన బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ తమ ప్రాధాన్యత కోల్పోవటం లేదు, ఓడిపోతున్నాయి కొన్ని చోట్ల. కొన్ని కొన్ని చోట్ల పరాజయం పొందుతున్నారు. ఉదాహరణకి ఇప్పటికీ కూడా కాంగ్రెస్ కి కొంత ఓటు బ్యాక్ ఉంది, ఒక 20-23% దేశవ్యాప్తంగా ఉంది. అట్లాగే బీజేపీ కూడా కొంత ఓటు శాతం ఉంది, 30 వరకు ఓటు శాతం ఉంది. కాంగ్రెస్ పూర్తిగా నశించిపోలేదు. అయితే విధానాలు బాగులేని కారణంగా, లేకపోతే నచ్చని కారణంగా, ప్రజలకు నచ్చని ఎగ్జాక్ట్లీ. కారణంగా ఆ పార్టీ ఓటమి చెందుతోంది. చెందుతోంది. కాబట్టి దానికి అంత ప్రాధాన్యత లేదు. ఎవరైనా సరే, ఏ ఎన్నికల్లోనైనా సరే, అసెంబ్లీ కానివ్వండి, పార్లమెంట్ కానివ్వండి, ఇంకా కిందకు, ఇంకా క్షేత్రస్థాయిలో వస్తే ఒక గ్రామ సర్పంచ్ కానివ్వండి, ఇంకో చోట కానివ్వండి, నిలబడిన అభ్యర్థులు వాళ్ళు చెప్పినటువంటి విషయాలు, వాళ్ళ యొక్క ఇంటిగ్రిటీ, వాళ్ళ యొక్క దీన్ని బట్టి ఆ యొక్క ప్రజలు వాడిని ఎన్నుకుంటారు. కాబట్టి సరైన అభ్యర్థుల్ని మనం నిలబెట్టుకోవాలి, సరైన విధానాలు అవలంబించాలి. పార్టీలు కానీ, వ్యక్తులు కానీ నిలబడాలి. అప్పుడు ప్రజలకు నచ్చిన ప్రజాప్రతినిధులు పార్లమెంట్లో, చట్టసభల్లో ఎన్నిక కావడానికి అవకాశం ఏర్పడుతుంది. అవును సార్. ఇప్పుడు ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే విధానం ఏదైతే ఉందో దాన్ని మన రాజ్యాంగం అసలు ఎంతవరకు అంగీకరిస్తుంది అంటారు సార్? రాజ్యాంగంలో ఎక్కడా కూడా అంటే విడివిడిగా ఎన్నికలు జరపాలని లేదు. ఎన్నికల నిర్వహణకు కావాల్సినటువంటి ప్రత్యేకమైనటువంటి వ్యవస్థ ఉండాలనే ఉంది. ఉమ్, అందుకే మనం ఎన్నికల కమిషన్ పెట్టుకున్నాం. ఉమ్, ఎన్నికల కమిషన్, కేంద్ర ప్రభుత్వంలో ఉండేటువంటి ఎన్నికల కమిషన్, రాష్ట్రాలకు కూడా ఎన్నికల కమిషన్ ఉంటుంది. ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించదు. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు కానీ, స్థానిక ఏవైతే మున్సిపల్ బాడీస్ కానీ నిర్వహించేది ఎవరు? స్వతంత్ర ప్రతిపత్తి గల రాష్ట్ర ఎన్నికల ఉమ్, సంఘం. ఉమ్, అదే విధంగానే కేంద్రంలో కూడా అదే విధంగా ఎన్నికలు నిర్వహిస్తుంది. కాబట్టి రాజ్యాంగంలో ఎక్కడ నిషేధం లేదు, వాస్తవానికి ప్రస్తావన కూడా లేదు. అదేవిధంగా ప్రజాస్వామ్యంలో మౌలికమైన విషయం ఏంటంటే ప్రజలు తమ ప్రజాప్రతినిధిని ఎన్నుకోవాలి. వాళ్ళ యొక్క మంచి వాళ్ళని, సరైన వాళ్ళని ఎన్నుకుంటే వ్యవస్థ, పాలనా వ్యవస్థ ఏదైతే గవర్నమెంట్ ఉంటుందో, గవర్నెన్స్, మంచి పరిపాలన అందించాలనేటువంటిది దానికి ఒక ప్రాతిపదిక. అది కరెక్ట్ గా కూడా పూర్తిగా సాధ్యం అవుతుంది. ఓకే. సార్, ఇప్పుడు ఒకవేళ ఏదైనా రాష్ట్రంలో ప్రభుత్వం అనేది పడిపోయినట్లయితే కనుక అప్పుడు ప్రత్యామ్నాయం ఏంటి సార్? ఇప్పుడు దానికే నిన్న జరిగినటువంటి కేంద్ర మంత్రివర్గం దీంట్లో ఉమ్, ఒక విషయాన్ని ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే,
ఒకే దేశం ఒకే ఎన్నిక అనేటువంటి విషయాన్ని చర్చించి దాని మీద ఒక నివేదికను సమర్పించడానికి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీ ఏర్పడింది. వాళ్ళు వివిధమైనటువంటి రాజకీయ పార్టీలన్నింటినీ కూడా తమ అభిప్రాయాలు అడిగారు. 47 రాజకీయ పార్టీలు, అందులో పెద్ద జాతీయ పార్టీలు ఉన్నాయి, ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, చిన్న చితక పార్టీలు ఉన్నాయి. 47 పార్టీలు వచ్చి తమ అభిప్రాయాలు చెప్పాయి. ఈ అభిప్రాయాలు చెప్పిన వాటిలో 32 పార్టీలు ఒక 2 ఎలక్షన్స్ అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికలు ఒకేసారి జరపడానికి ఒప్పుకున్నాయి. 15 పార్టీలు కాంగ్రెస్, మరికొన్ని పార్టీలు వ్యతిరేకించాయి. అంటే ఏంటి, 47 పార్టీల్లో 3x200 పార్టీలు ఒప్పుకున్నాయి. ప్రజాస్వామ్యంలో హాఫ్ కంటే ఎక్కువ, 50% కంటే ఎక్కువ ఉంటే దాన్ని గౌరవంగా ఇచ్చేయాలి. 3x200 ప్రజార్టీ వస్తే దాన్ని కూడా మనం గౌరవించాల్సి ఉంటుంది. కాబట్టి వ్యతిరేకత అనేటువంటిది గుడ్డిగా వ్యతిరేకించకూడదు ఏదైనా విధానాన్ని. కాబట్టి దాన్ని పరిగణలో తీసుకుని ప్రజలు ఎలాగైతే మెచ్యూర్గా ఆలోచిస్తున్నారో రాజకీయ వ్యవస్థలో ఉండేటువంటి నాయకులు, నేతలు వాళ్ళని కూడా మెచ్యూర్గా ఆలోచించాలి. అనేక మంది ఇప్పుడు ఆ అభిప్రాయాలు కమిటీ, రామ్నాథ్ కోవింద్ కమిటీ రాజకీయ పార్టీల వాళ్ళనే కాకుండా మిగతా మేధావులు, న్యాయ నిపుణులు వాళ్ళని కూడా అభిప్రాయాలు సేకరించింది. కాబట్టి ఇది అందుకే కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని ఆమోదించింది. మధ్యలో గ్యాప్ వచ్చిన వాటిని ఒకేసారి చేయాలనేటువంటి విషయం. ఇకపోతే ఒక విషయం ఏంటంటే 5 సంవత్సరాల కాల పరిమితికి ఎన్నుకుంటే ఒకేసారి ఎన్నికలు చేయాల్సి వచ్చినప్పుడు, ఉదాహరణకి రేపు 24లో మొత్తం దేశం అంతా 24 కానివ్వండి, 29 కానివ్వండి ఒకేసారి జరుగుదాం అనుకుందాం పార్లమెంటు, అసెంబ్లీ. ఏదైనా కారణం చేత అసెంబ్లీలో మెజారిటీ తగ్గిపోయి లేకపోతే గవర్నమెంట్ కానీ పడిపోతే అప్పుడు కమిటీ సూచించినది ఏంటంటే అప్పుడు ఎన్నికలు నిర్వహించవచ్చు దానికి. అయితే అది మిగతా కాల పరిమితి మాత్రమే ఉంటుంది. అంటే 24లో అన్నిటికీ కలిపి ఎన్నికలు జరిగితే మళ్ళీ 29లో జరగాలి. ఈ మధ్యలో ఒక 2 ఏళ్ళు అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏదైనా కానీ పడిపోతే మెజారిటీ లేని కారణంగా ఏర్పాటు చేయాల్సిన కొత్త ప్రభుత్వం ఎన్ని ఏళ్ళు ఉంటుందంటే ఆ 3 ఏళ్ళు మాత్రమే ఉంటుంది. ఆ విధంగా వ్యవస్థ చేయాలి. దానివల్ల ప్రయోజనం ఉంటుంది అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి అంశం. ఓకే సార్, అయితే ఈ విషయం ఒకసారి చర్చించుకోవాలి. మనం దేశం అంతటా ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో కానివ్వండి లేక పార్లమెంట్ లోను ఒకే పార్టీ అధికారంలోకి వస్తే, ఒకే పార్టీ అధికారంలోకి వస్తే ఏమవుతుందంటే ఈ నియంతృత్వం పెరిగిపోయే అవకాశం ఏమైనా కనిపిస్తుంది అంటారా? ఒకే పార్టీ అధికారంలోకి వస్తే నియంతృత్వం పెరిగిపోతుందని ఆరోపిస్తున్నారు ప్రతిపక్షాలు. ఇప్పుడు వాస్తవానికి జరిగింది ఏంటంటే 1975 తీసుకుంటే అప్పుడు అధికారంలో ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ నియంతృత్వ ధోరణితోటి ఎవరిని సంప్రదించకుండా కేంద్ర యొక్క మంత్రివర్గ ఆమోదం లేకుండా ఎమర్జెన్సీని విధించారు. దీని చర్యను ఏమనాలి? ఇది నియంతృత్వ వైఖరి. అదేవి కాకుండా 1971లో ఎన్నికలు జరిగితే 76లో ఎన్నికలు జరగాలి, కానీ దాన్ని పోస్ట్పోన్ చేశారు 1 సంవత్సరం పాటు. నియంతృత్వ వైఖరి వలిచింది ఈ దేశం 1975 జూన్ 26 ఎమర్జెన్సీని విధించడం ద్వారా నియంతృత్వ పోకడలను ప్రత్యక్షంగా చూసింది, అనుభవించింది. ప్రజాస్వామ్య యొక్క విలువలన్నీ మంటగలిసాయి. కాబట్టి ఒకే పార్టీ అధికారంలో ఉంటే నియంతృత్వం వస్తుందని భయం, ఎవరైతే ఇప్పుడు భయాందోళన చెందుతున్నారో వాళ్ళందరూ కూడా ఆ రోజుల్లో అక్కడ అదే యొక్క దానికి మద్దతు ఇచ్చిన వాళ్ళు వామపక్ష పార్టీని స్పష్టంగా చెప్పుకోవాల్సి వస్తే వామపక్ష పార్టీలు, బెంగాల్లో ఉండేటువంటి మిగతా వీళ్ళు కూడా ఆ రోజుల్లో ఉండేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. అంటే నియంతృత్వానికి వాళ్ళు మద్దతు ఇచ్చారు, ఇప్పుడు కాదని అంటున్నారు. కాబట్టి ఏంటంటే మేము ఒక్కళ్ళమే అధికారంలో ఉండాలి, మేము చేసిందే మంచిది అనేటువంటి యొక్క ధోరణి రాజకీయ పార్టీలకు కానీ రాజకీయ నేతలకు మంచిది కాదు. అందరినీ కలుపుకుపోవాలి. ఇప్పుడు ఉండేటువంటి ఒక చర్చ ఏంటంటే ఎన్నికల వలన ఎప్పటికప్పటిదే ఎన్నికలు వస్తే ఎన్నికల నియమావళి ఉంటుంది. కారణం ఏంటంటే వాళ్ళ యొక్క కొన్ని హామీలు అవి ఇస్తే దాన్ని ప్రజలను ప్రభావితం చేసేటట్టుగానే. ఇప్పుడు ఒక రాష్ట్రంలో ఒక అసెంబ్లీ ఎన్నిక జరిగినా ఆ రాష్ట్రం మొత్తం అంతా కూడా దానికి ఇది పనికొస్తుంది. నియమావళి వర్తించదు, కేంద్ర ప్రభుత్వం పథకాలు వర్తించవు, ఇంకోటి వర్తించవు. దీనివల్ల ఇబ్బంది పడేది సామాన్యమైన వాళ్ళు, బడుగు బలహీన వర్గాలు ఉండేటువంటి ప్రజలు. కాబట్టి ఇది ఆ యొక్క నియంతృత్వం చేస్తుంది అనేటువంటి ఆరోపణ ఏదైతే ఉందో అది ఆరోపణ సరైన ఆరోపణ కాదు. ఇప్పుడైతే ఇవి ఎవరైతే నియంతృత్వ పోకడలను మద్దతు ఇచ్చి కొంతకాలం పాటు రాజ్యాన్ని ఏలారో వాళ్లే మళ్ళీ తిరిగి ఆరోపిస్తున్నారంటే ఇది కేవలం కొన్ని ప్రయోజనాల గురించే తప్ప ప్రజల యొక్క సంక్షేమం గురించి కాదని మనం గుర్తించాలి. ఓకే
సో అయితే ఇప్పుడు ఓవరాల్ గా ఒక విషయం చెప్పండి సార్. మన ఏదైతే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే విధానం ఏదైతే తీసుకురావాలి అని అనుకుంటున్నారో, సో ఇప్పుడు ఆ విధానం ఇబ్బంది అనుకోవాలా, మంచికి అనుకోవాలా మనం ఫైనల్ గా? మంచికే. కారణం ఏంటంటే మనది భారతీయ సంస్కృతి చాలా విలక్షణమైనటువంటి సంస్కృతి. అవును. ఎంచేతనంటే భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం, ఇది మౌలికమైనటువంటి సూత్రం. భిన్నత్వంలో ఏకత్వం అంటే ఆలోచనల ధోరణులు, ప్రాంతీయ భాషలు, ప్రాంతీయ ఆకాంక్షలు, మిగతావన్నీ ఉంటుంటాయి. అలాగే ఏకత్వంలో భిన్నత్వం. ఏకత్వం అంటే ఏంటి? మనదంతా ఒకటే దేశం. ఆ యొక్క హిమాలయాల నుంచి కన్యాకుమారి ఒకటే దేశం, మనదంతా ఒకటే సంస్కృతి అనేటువంటిది ఏదైతే రామరాజ్య కల్పన ఉందో, రామరాజ్యం కాన్సెప్ట్ ఏదైతే ఉందో, రామరాజ్యం అంటే ప్రజలందరి ఆమోదయోగంతో జరిగినటువంటి రాజ్యం రామరాజ్యం. ఆ కల్పన ఏదైతే ఉందో అది ఏకత్వానికి ప్రత్యేక అవుతుంది. మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే భారతీయ ఓటర్ అంత పరిణితి చెందిన ఓటర్ ఇంకెవరు కూడా ప్రపంచంలో కనబడరు. నిరక్షురైనప్పటికీ కూడా, చదువుకోనప్పటికీ మనం గమనిస్తుంటాం గ్రామీణ ప్రాంతాల్లో. వాటిలో ఒక వాదన ఏంటంటే వీళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి గ్రామీణులు చదువుకోరు కాబట్టి వాళ్ళకి తెలియవు. ఈ వాదన తప్పని రుజువు అయిపోయింది. ఎప్పుడు ఈ డిజిటల్ దీంట్లో ఫార్మేట్ లో వాటిలో మనం ఏదైతే డిజిటలైజేషన్ చేసామో అది శుభ్రంగా కనబడింది. అంతేకాకుండా భారతదేశంలో ఉండేటువంటి సామాన్యమైనటువంటి పౌరుడు, ధర్మం, వీటన్నిటికీ కూడా అక్షరాస్యుడా కాదా నిరక్షుడా కాదా అనేటువంటి సంబంధం లేదు. కాబట్టి అందుకే వాళ్ళు ఏం చేస్తున్నారు, పరిణితి చెందినగా వ్యవహరిస్తున్నారు. ఉదాహరణకు తీసుకుంటే ఇందాక మనం ప్రస్తావించుకున్నట్లు ఎమర్జెన్సీ వచ్చింది. ఎమర్జెన్సీ అయిన తర్వాత తప్పని ప్రజలకు అనిపించింది. కాబట్టి అప్పుడు ఉండేటువంటి ప్రభుత్వాన్ని కూలదోశారు. ఆ తర్వాత ఎంతవరకు అంటే చదువుకోలేని వాళ్ళందరూ కూడా పూర్తిగా అందరినీ ఓడించారు. మంచి చెడు అని చూడలేదు. దాన్ని ఎమర్జెన్సీని సమర్థించిన వాళ్ళు ఓడిపోయారు, మిగతా వాళ్ళు గెలిచారు. తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం కలహాలతో ఉంటున్నదంటే ఆ గవర్నమెంట్ కూడా ఓడిపోయారు 2.5 సంవత్సరాల కాలంలోనే. కాబట్టి ఏంటంటే భారతీయ ఓటరు, గ్రామీణులు చూరుటువంటి సమాజం ఒక అనేక వేల సంవత్సరాలు బట్టి ఇచ్చినట్టు సంస్కృతిని పాటిస్తున్నటువంటిది. సంస్కృతి అనే కాకుండా డెమోక్రటిక్ వేలో మనందరికీ కూడా తెలియాల్సిన ముఖ్యం ఒకటి ఏంటంటే ప్రాచీనమైనటువంటి రాచరిక వ్యవస్థలో కూడా డెమోక్రటిక్ విధానం అమల్లో ఉంది. రాజుల యొక్క అందరి ప్రతినిధులకు ప్రాతినిధ్యం ఉండేది. ఆ విషయాన్ని మనం పూర్తిగా అధ్యయనం చేయాలి. మధ్యలో వలస పాలన కారణంగా, విదేశీయుల పాలన కారణంగా మనం మర్చిపోయాం. కాబట్టి దాన్ని మళ్ళీ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దేశానికి మంచిది, తర్వాత సమాజానికి మంచిది, ప్రజలకు కూడా మేలు జరుగుతుంది. అన్ని రాజకీయ పార్టీలు, వ్యవస్థలు, ముఖ్యంగా రాజకీయ నాయకులు ప్రజల సంక్షేమం గురించి ఆలోచించి పనిచేయాల్సి ఉంటుంది. రైట్. సో ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే కార్యక్రమం ఏదైతే ఉందో, అమలు కాబోతోందో, ఈ ప్రముఖమైన కార్యక్రమం మన ప్రజలందరికీ కూడా మంచి కోసమే అని చెప్పి మన చర్చలో పాల్గొని మంచి మంచి విషయాలను అయితే తెలియజేశారు సార్ వేదుల నరసింహం గారు, సీనియర్ జర్నలిస్ట్. చాలా చాలా ధన్యవాదాలు. రేపు నెక్స్ట్ టైం మరొక అంశంతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. నమస్తే, ధన్యవాదాలు.